రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తుందని, పోలవరం నియోజకవర్గంలో అన్ని పంచాయతీలలో సిసి రోడ్ల నిర్మించేందుకు గాను 22 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజు మీడియాకు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈరోజు కేంద్రం నుంచి ప్రత్యేకమైన నిధులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి దగ్గర నుంచి తీసుకువచ్చి ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఏదైతే ఈరోజు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి వస్తే మన రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుద్ది, మన భవిష్యత్తు బాగుంటాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో భారీ మెజారిటీతో ఈరోజు గెలిపించడం జరిగింది. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే పోలవరం నియోజకవర్గంలో మా కాన్స్టిట్యున్సీలో సుమారు 22 కోట్ల రూపాయలతో ఈరోజు ప్రతి పంచాయతీకి సీసీ రోడ్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. 85% ఈరోజు వరకు ప్రతి గ్రామంలో రోడ్లు పూర్తి చేయడం జరిగింది. అలాగే డ్రైనేజీలు చూసుకున్నట్లయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్క అభివృద్ధి పదంలో ఎక్కడ కూడా లేకుండా కుంటుపడిపోయి ఈరోజు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని చీకటమయం చేసేసింది. ఈరోజు ఎన్డీఏ కూటమి అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంది. అలాగే ఈరోజు పోలవరం ప్రాజెక్టు గురించి చూసుకున్నట్లయితే సుమారు 12,500 కోట్లు నిధులు మంజూరు చేసి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని మన చంద్రబాబు నాయుడు గారు కూడా విజిటింగ్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ జనవరి నెలలో కూడా ఆయన విజిటింగ్ ఉంటుంది. అలాగే డయాఫ్రామ్ వాల్కి సంబంధించి ఆల్రెడీ పనులు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కట్టడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలి, అలాగే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి రైతులందరినీ కూడా ఆదుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పనులంతా కూడా వేగవంతంగా చేస్తున్నారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వ చేసినప్పుడు ఏదైతే పోలవరం ప్రాజెక్టుని అనేక విధాలుగా అనేక ఇబ్బందులు గురి చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే టీడీపీ హయాంలో 73% పనులు పూర్తి చేస్తే అదే వైసీపీ హయాంలో 3% మాత్రమే పూర్తి చేసి కనీసం అవగాహన లేకుండా ఈరోజు నిర్వీర్యం చేసేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి వల్లే పోలవరం ప్రాజెక్ట్ వెనకబడిపోయిందని. కేవలం ఈరోజు వైసీపీ నాయకులు ఎవరూ కూడా పోలవరం ప్రాజెక్టు గురించి కానీ అభివృద్ధి గురించి మాట్లాడడానికి ఎవరూ కూడా సరిపోరు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు, ప్రజలు చేసినటువంటి మోసాలు ఈరోజు ప్రజలే గుర్తించి ఈరోజు 151 సీట్లు ఉన్న ఒక పార్టీని 11 సీట్లకి పరిమితం చేశారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రజలందరూ కూడా ఈరోజు అభివృద్ధిని కోరుకున్నారు, సంక్షేమాన్ని కోరుకున్నారు. తప్పకుండా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. అలాగే నిరుపేదలకి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా 4 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. అలాగే గృహిణులకి ఏదైతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లని ఇస్తామని హామీ ఇచ్చామో అవి కూడా దీపావళి నుంచి కూడా స్టార్ట్ అయినాయి. అలాగే ఇలాగే చెప్పుకుంటూ పోతే పెన్షన్స్ ఈరోజు 4,000 రూపాయల పెన్షన్స్ ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజే ఇచ్చేటువంటి కార్యక్రమం సంచలనంగా సృష్టించాం. అలాగే రెవెన్యూ సదస్సులు చేపట్టి గ్రామాల్లో ఉన్నటువంటి భూ తగాదాలు కానీ లేకపోతే గత ప్రభుత్వాలు ఏదైతే భూ అక్రమాలకి భూ దోపిడీలకు పాల్పడ్డారో వారి నుంచి రక్షించే విధంగా ఈరోజు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి ఆ భూమికి సంబంధించినటువంటి సమస్యలను మేము తీర్చడం జరుగుతుంది. ఇలాగా చెప్పుకుంటూ పోతే 5 నెలల్లో ఈరోజు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అనేక సంక్షేమ పథకాలు, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అలాగే ఆర్ఎంబీ రోడ్లు ఈరోజు చూసుకున్నట్లయితే మా పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి సుమారు 30 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు పోస్తున్నాం. అలాగే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ప్రతి గ్రామంలో సంబంధించి లైట్లు, ఇలాగా గిరిజన గ్రామాల అభివృద్ధి పొందించే విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు కంకణం కట్టుకున్నారు. తప్పకుండా మేము ఈ 5 నెలల్లోనే ఎంత అభివృద్ధి చేసి చూపిస్తే 5 ఏళ్లలో మన రాష్ట్రాన్ని కానీ నియోజకవర్గాన్ని కానీ గ్రామాలను కానీ ఒక పచ్చని తోరణంలాగా తీర్చిదిద్దుతామని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. కాబట్టి తప్పకుండా మరెన్నో నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో రోడ్డు లేనటువంటి గ్రామం లేకుండా ఉండే విధంగా మేము తీర్చిదిద్దుతాం. ఎక్కడా కూడా కాన్స్టిట్యున్సీలో గుంతలు లేనటువంటి రోడ్లు, అలాగే ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉండకూడదు అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. తప్పకుండా ప్రజలు మాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము తప్పకుండా నెరవేర్చుకుంటూ ఒక చేత్తో సంక్షేమ పథకాల్ని, ఒక చేత్తో అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తూ
ఈరోజు అగ్రగామిగా నిలిచినటువంటి ఎన్డీఏ కూటమికి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే మా కాన్స్టిట్యున్సీలో అనేకమైన సమస్యలు, గుట్టలుగా ఉన్నటువంటి సమస్యలు ఈరోజు మేము ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. నిర్వాసితుల సమస్యలు ఒక పక్క, వారిని తప్పకుండా మేము నిర్వాసితుల్ని ఏదైతే కాంపన్సేషన్ ఇచ్చి వారిని సురక్షిత ప్రాంతాలకి 1 సంవత్సరం లోపు మళ్ళీ సీజన్ కల్లా వారిని అందరినీ కూడా ఇక్కడ సురక్షిత ప్రాంతాల్లో వాళ్ళు కేటాయించినటువంటి ఇళ్లలో వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఉపాధ్యాయులు, విద్యార్థులకి, అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి 1వ తారీఖునే వారికి జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎన్డీఏ కూటమి చేస్తుంది. గత ప్రభుత్వాల్లో జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితుల్లో అయోమయంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు ఖచ్చితంగా 1వ తారీఖున జీతాలు తీసుకుంటున్నారు. అలాగే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎంతో సుభిక్షంగా, సంతోషంగా ఉందంటే కేవలం ఎన్డీఏ కూటమి వల్లే. గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఇండస్ట్రీలు కానీ, లేకపోతే బిజినెస్కి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ ఎక్కడ కూడా లేవు. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే డిఎస్సి ఓపెన్ చేసి సుమారు అనేక వేల ఉద్యోగాలు ఈరోజు నిరుద్యోగులకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ఎన్డీఏ కూటమి చేసుకుంటుంది. ఇలాగా చెప్పుకుంటూ పోతే రైతుల గురించి కానీ, అలాగే నిరుపేదల ఇళ్ళ విషయంలో కానీ, సీసీ రోడ్ల విషయంలో కానీ, అలాగే పెన్షన్స్ ఇచ్చేటువంటి విషయంలో కానీ, ఇలాగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ఎన్డీఏ కూటమి వెళ్తుంది. తప్పకుండా మేమందరం కూడా మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని తప్పకుండా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం.